హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ప్రీవియస్ వీడియోస్ లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కోసం రే ఆప్టిక్స్ అనే చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం. అయితే మన ప్రీవియస్ వీడియోస్ లో రే ఆప్టిక్స్ అనే చాప్టర్ లో ప్రీవియస్ పేపర్స్ లో వచ్చినటువంటి ఎంసెట్ బిట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అయితే ఈ రోజు వీడియోలో కూడా మరికొన్ని ఇంపార్టెంట్ ఎంసెట్ బిట్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న వెబ్సైట్ లో జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్ స్టూడెంట్స్ కోసం ప్రీవియస్ పేపర్స్ లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కూడా మాక్ టెస్ట్ గా చేసి అప్లోడ్ చేసాం. ఫర్ బెటర్ ప్రిపరేషన్ ఆల్ ఆఫ్ యూ మస్ట్ అండ్ షుడ్ బి విజిట్ మై వెబ్సైట్. అయితే మనం మరికొద్ది గంటల్లో 2026లోకి ఎంటర్ అవుతూ ఉన్నాం. ఎవరైతే ఐపీ ఎగ్జామ్స్ కి, ఎవరైతే ఎంసెట్ ఎగ్జామినేషన్ కి అటెండ్ అవుతారో ఆ స్టూడెంట్స్ అందరూ మంచి మార్కులు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. ఒకసారి క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద మెటీరియల్ ఆఫ్ డబుల్ కాన్వెక్స్ లెన్స్? ఒక డబుల్ కాన్వెక్స్ లెన్స్ ఉంది, దానికి మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ డబుల్ కాన్వెక్స్ లెన్స్ అనేది హ్యావింగ్ రాడీ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ 5 సెంటీమీటర్స్ అండ్ 10 సెంటీమీటర్స్. సో గివెన్ ఇన్ఫర్మేషన్ లో మనకు 2 రేడియస్ ఆఫ్ కర్వేచర్స్ ఇచ్చారు, R1 R2 ఇచ్చారు. డబుల్ కాన్వెక్స్ లెన్స్ అనగానే మనకు గుర్తు రావాల్సినటువంటి డయాగ్రామ్. సో ఇది డబుల్ కాన్వెక్స్ లెన్స్ అనుకున్నట్లయితే 2 రేడియస్ ఆఫ్ కర్వేచర్స్ R1 R2 ఉన్నాయి. సో ఇన్ కేస్ ఆఫ్ డబుల్ కాన్వెక్స్ లెన్స్ లో మనకు ఫార్ములా ఉంది కదా, ఇంతకుముందు మనం డెరైవ్ చేసాం కూడా. సో ఆ ఫార్ములాను అప్లై చేస్తే 1/R1 ప్లస్ 1/R2. సో ఇక్కడ ఈ లెన్స్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ2 అనుకుంటే, సో ఎయిర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ1. ఎప్పుడైనా సరే మనకు లైట్ రే అనేది ఎయిర్ లో నుంచి గ్లాస్ లోకి ఎంటర్ అవుతుంది కదా, సో ఎక్కడైతే లైట్ రే స్టార్ట్ అవుతుందో దాన్ని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1 అనుకుంటాం. ఎయిర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆల్వేస్ 1. గివెన్ ఇన్ఫర్మేషన్ ఒకసారి రాసేసుకుంటే, సో R1 ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్, అలానే R2 ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్ ఇచ్చారు. అలాగే అండ్ ఫోకల్ లెంగ్త్ ఆఫ్ 20/3 సెంటీమీటర్స్. సో ఇక్కడ ఫోకల్ లెంగ్త్ ఎంత ఇచ్చారు? F ఈక్వల్ టు 20/3 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో F ఈక్వల్ టు 20/3 సెంటీమీటర్స్. కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక చిన్న కాన్సెప్ట్ ఫోకల్ లెంగ్త్. సో కాన్వెక్స్ లెన్స్ కి ఎప్పుడు కూడా ఫోకల్ లెంగ్త్ అనేది పాజిటివ్. సో కన్కేవ్ లెంగ్త్ కి ఆల్వేస్ ఫోకల్ లెంగ్త్ అనేది నెగిటివ్ అవుతుంది. So we have to know that mu r equal to mu2 by mu1. So mu r equal to mu2 by 1. mu1 అంటే ఎయిర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కాబట్టి 1 రాసేసాం. సో 1/f అంటే f అంటే ఎంత? 20/3 ఇచ్చారు కదా. ఈ 20/3 రెసిప్రోకల్ తీసుకుంటే ఏమవుతుంది? 3/20 అవుతుంది. 3/20 ఈక్వల్ టు, సో mu r అంటే ఎంత రాసుకుంటాం మనం? mu2. ఇందాక మనం ఫైండ్ అవుట్ చేసి ఉంచుకున్నాం. సో mu r ప్లస్ లో mu2 మైనస్ 1 ఇంటూ 1/R1. R1 అంటే 5 సెంటీమీటర్స్ ప్లస్ 1/R2 అంటే 1/10 సెంటీమీటర్స్. mu2 మైనస్ 1 ఈక్వల్ టు హాఫ్ మిగులుతుంది. సో mu2 ఈక్వల్ టు 1/2 ప్లస్ 1 ఏమవుతుంది? 1.5. ఓకే స్టూడెంట్స్, మన ప్రీవియస్ పేపర్ లో వచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసెట్ బిట్ ఇది.